ఫ్రెండ్స్, ఈ చిలుక చెప్పిన కథలు మొత్తం 25 ఉన్నాయి. ఒక్కొక్క కథ ఒక్కొక్క వారం ఇస్తాను. ఈ కథలకు మూల కథ శ్రీమతి జొన్నలగడ్డ కామేశ్వరీదేవి గారి శుక సప్తతి కథలు. ఈ కథలలో కాస్త గ్రాంధిక భాష ఎక్కువగా ఉంటుంది. అందుకే సరళమైన భాషలో రాసి మీకు అందిస్తున్నాను. ఆ రోజు పద్మిని అతి సుందరంగా అలంకరించుకొని మన్మథ సింహునితో సుఖసాగరాలలో ఊయలలోకి మునిగి తేలాలని అతని వద్దకు బయలుదేరింది. చిలుక పద్మిని బయలుదేరడం చూసి అక్క అని పిలిచింది. ఆ పిలుపుకి పద్మిని వచ్చి, ఏమైనా ముద్దుల చిలుక, గత 15 రోజుల నుంచి ఇలా నా ఆశల మీద నీళ్లు చల్లుతున్నావు, ఈ రోజైనా నన్ను సుఖపడనేయవా అంది చిలుక. అది కాదమ్మా, నీ మగడు వేరే గ్రామానికి పోయి చాలా రోజులైంది. ఇలాంటి సమయంలో అతను తిరిగి వచ్చి నీవు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఏమని చెప్పగలవు? నిన్నెంతగా నిందిస్తాడు. ఇలా అల్లరి పడితే ఊళ్ళో వాళ్ళందరి చేత కుదట అనిపించుకోవడం ఎంత సబబు? చెడ్డ పేరు వస్తే బతకడం కూడా కష్టం కదా. అయినా నేను ఇప్పుడు చెప్పబోయే కమల కథ విను. ఇందులో అత్యద్భుతమైన సంఘటనలు ఉన్నాయి అంటూ కమల కథను ఇలా చెప్పసాగింది. పూర్వం చెన్నపురాన్ని ప్రజాబంధు మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ధర్మబుద్ధితో ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలించేవాడు. ఆయనకు మతిమంతుడనే మంత్రి ఉండేవాడు. ఆ రాజుగారికి మంత్రికి సంతాన భాగ్యం కలగలేదు. సంతానం కోసం వాళ్ళు అతి భీకరమైన అరణ్యాలకు పోయి తపస్సు చేశారు. భవానీమాత వాళ్ళ తపస్సుకు మెచ్చి మీ ఇద్దరికీ సంతానం కలుగుతుందని చెప్పి అంతర్ధానమైంది. తర్వాత రాజు భార్య మంత్రి భార్య గర్భవతులై 9 నెలల తర్వాత రాజుగారికి ఒక అమ్మాయి, మంత్రికి ఒక అబ్బాయి జన్మించారు. తనకు అమ్మాయి పుట్టినందుకు రాజు కాస్త బాధపడ్డాడు. అది గమనించిన మంత్రి, ప్రభు, తమకు అమ్మాయి పుట్టినందున ఈ విచారము, నా కొడుకు మీ కొడుకు కాదా అని సముదాయించాడు. దాంతో రాజు తన కుమార్తెకు మంత్రి కుమారుడికి వివాహం చేద్దామని నిశ్చయించుకొని ఊరట చెందాడు. అమ్మాయికి కమల అని, అబ్బాయికి ప్రభాకరుడిని నామకరణం చేశారు. పిల్లలిద్దరూ శుక్లపక్ష చంద్రునిలాగా ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో పడుకుంటూ పెరుగుతున్నారు. కొంతకాలం ఇలాగే జరిగింది. రాజకుమార్తె యుక్త వయసురాలు అవగానే ఆమెతో, అమ్మ, నీవు వయసుకు వచ్చావు. ఇక నుంచి నువ్వు మంత్రి కుమారుడితో మాట్లాడకూడదు, అతనికి కనబడకూడదు, అంతఃపురంలోనే ఉండాలి. ఏ దేశపు యువరాజుతోనో నీ వివాహం చేయాలని నా ఆశ. ఆ మాటలతో కమల మనస్సు చివుక్కుమన్నది. వారిద్దరూ చిన్నప్పటి నుండి ఒకరిపై ఒకరు ప్రేమ పెంచుకుంటూ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నారు. అమ్మ చెప్పిన ఈ మాటలతో ఆమె ఊహాసౌధాలు కుప్పకూలిపోయాయి. విచారంతో ఆ అమ్మాయి ఉద్యానవనానికి వెళ్ళింది. అక్కడ తన కోసం ఎదురు చూస్తూ ప్రభాకరుడు కూర్చొని ఉన్నాడు. తన హృదయాన్ని దోచిన ఆ సుందరి విచారగ్రస్తురాలై ఉండడం గమనించి, సుందరి, ఎందుకలా ఉన్నావు? నేనేమైనా తప్పు చేశానా అని అడిగాడు ప్రభాకరుడు. కమల జరిగిందంతా ప్రభాకరుడికి చెప్పి, ఈ జీవితానికి నా భర్త నువ్వేనని కలలు కన్నాను. కానీ రేపటి నుండి నేను కలవకుండా మాట్లాడకుండా నేను బ్రతకలేను. ఈ రోజుతో మన ఇద్దరికీ రుణం తీరిపోయింది అన్నది. ప్రభాకరుడు ఆ మాటలు విని చాలా బాధపడి, మరి ఇప్పుడు ఏమి చేయాలి అన్నాడు ఆమెతో. మనమిద్దరం ఈ ఊరు వదిలి ఎటైనా వేరే దేశానికి వెళ్ళిపోదామా? అక్కడైనా సుఖంగా బతుకుతాము. దానికి కావలసిన ధనాన్ని నేను తీసుకువస్తాను అన్నది కమల. దానికి ప్రభాకరుడు, ఇట్టి పరిస్థితుల్లో ఇంకా ఏమి చేయగలము? సరే, అట్లే చేద్దాం అన్నాడు. ఆ రాత్రి కమల తన విలువైన నగలన్నీ మూటగట్టి అర్ధరాత్రిలో ఇంటి వెనుక వైపు ద్వారం తెరిచింది. అక్కడ 2 తెల్లని గుర్రాలను ప్రభాకరుడు సిద్ధం చేసి ఉంచాడు. ఇద్దరూ ఆ గుర్రాలను ఎక్కి తెల్లవారేసరికి శరవేగంతో ఎన్నో గ్రామాలను దాటి ఒక అడవిని చేరారు.
అక్కడ వారికి ఒక గుడి కనపడింది. అక్కడ వాళ్ళు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. గుళ్ళో ఉండే అద్భుతమైన శిల్పాలను చూసి ఆశ్చర్యపడ్డారు. కమల తాను తీసుకువచ్చిన నగలన్నిటినీ ప్రభాకరుడికి చూపింది. వాటిలో ఖరీదైన ఒక వజ్రాల హారం ఉంది. ప్రభాకరుడు ఆ వజ్రాల హారాన్ని చాలా ఇష్టపడి తన మెడలో కొంతసేపు వేసుకొని తర్వాత ఆ దేవాలయంలోని శిల్ప మెడలో ఆ హారాన్ని వేశాడు. తర్వాత కమల, మనం ఇక్కడే ఉంటే చీకటి పడుతుంది, తరువాత ఈ అడవిని దాటడం చాలా కష్టం, మనం బయలుదేరుదాం అన్నది. ఇద్దరూ మళ్ళీ ప్రయాణం చేయసాగారు. కొరవ రెండవ ఆఖరి భాగం మధురవాణి కథలో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.